కారణాలతోటి ప్రపంచం మొత్తం కూడా ఒక విధంగా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతుంది. దాంతోపాటు భారతదేశానికి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే సృష్టిస్తున్నాడు. సహజంగా మనం ఏమనుకున్నామంటే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కి క్లోజ్ ఫ్రెండ్లీ రిలేషన్షిప్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ ట్రంప్ గెలిస్తే కొంత భారతదేశానికి అనుకూలత ఉంటుంది అని భావించాము. కానీ అనుకూలత లేకపోగా అన్ని దేశాల కంటే ఎక్కువగా భారతదేశం పైనే కక్ష పట్టినట్టుగా పగబట్టినట్టుగా నిర్ణయాలు తీసుకుంటున్నట్టు మనకు కనపడుతుంది. అది ప్రతి విషయంలోనూ కనపడుతుంది. మొట్టమొదట ఈ ఇరాన్ యుద్ధం కంటే ముందు తను మొత్తం ప్రపంచాన్ని ఒక విధంగా హడలెత్తించాడు టారిఫ్స్ తోటి. ఆ టారిఫ్లలో భారతదేశం పైనే అత్యధికమైనటువంటి టారిఫ్లు వేశాడు. మనం రష్యాతో వ్యాపారం చేస్తున్నందుకు 25% అదనంగా టారిఫ్ వేసి మొత్తం భారతదేశం పైన 50% టారిఫ్ వేశాడు. కాస్త ఇరాన్ తోటి యుద్ధం మొదలైన తర్వాత మిగతా దేశాలన్నింటినీ వదిలిపెట్టినట్టుగా కనపడింది. మనకి ఇప్పుడు మళ్ళా యుద్ధం అక్కడ కొద్దిగా సద్దుమణిగిన తర్వాత మొదలు పెట్టాడు. అటు కెనడాని 51వ రాష్ట్రంగా అమెరికాలోకి రావాలి అంటున్నాడు. తర్వాత కెనడా పైన పాపం 50% టారిఫ్స్ విధిస్తున్నాడు. వాళ్ళని ఇబ్బంది పెడుతున్నటువంటి క్రమంలో వాళ్ళతో పాటు భారతదేశాన్ని కూడా ఎందుకు వదిలిపెట్టాలనుకున్నాడో ఏమో కానీ భారతదేశం పైన కూడా ఇప్పుడు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు. H1B వీసాల యొక్క దరఖాస్తు ఫీజుని హైక్ చేయాలని ఓ నిర్ణయం తీసుకున్నాడు. ఎంత హైక్ అంటే ఇప్పుడున్నటువంటి దరఖాస్తు ఫీజుకి అదనంగా $1,03,265 అంటే ఇండియన్ కరెన్సీలో గనక దాన్ని మారిస్తే 98,91,000 అంటే 99 లక్షల రూపాయలకు పెంచేటటువంటి అదనంగా దరిదాపు ₹1,00,00,000 ఫీజు అదనపు ఫీజు వసూలు చేసేటటువంటి ఒక నిర్ణయాన్ని అక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ వాళ్ళు ప్రకటించారు. అయితే ఇది మొదటిసారి కాదు రోజా గారు, ఇది మొదటిసారి కాదు. 2025 అక్టోబర్ 17న కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకున్నాడు. ఏం తీసుకున్నాడంటే H1B వీసాలకి $1,00,000 ఫీజు కట్టాలని అప్పుడు నిర్ణయించాడు. అయితే ఆ నిర్ణయం వల్ల ఏమవుతుంది అని అంటే భారతదేశం నుంచి అమెరికాకు వెళ్ళి పనిచేయాలనుకునేటటువంటి వాళ్ళ కలగానే మిగులుతుంది. తర్వాత భారతదేశం నుంచి అమెరికాకు వెళ్ళి చదువుకోవాలనుకునే విద్యార్థుల కల కూడా కలగానే మిగిలేటటువంటి ప్రమాదం ఉంది. దాంతోపాటు అప్పుడు $1,00,000 ఫీజు అనేటటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా వ్యతిరేకించి వాళ్ళందరూ ఏం చేశారంటే అమెరికాలో ఉన్నటువంటి స్టార్టప్లు, అమెరికాలో ఉన్నటువంటి చిన్న పరిశ్రమలు, చిన్న సంస్థలు, టెక్నో సంస్థలు వీళ్ళందరూ ఏం చేశారంటే అక్కడ జిల్లా కోర్టుకు వెళ్ళారు. అక్కడ డిస్ట్రిక్ట్ కోర్టుకు వెళ్ళినప్పుడు ఆ $1,00,000 ఫీజు పెంపుకి వ్యతిరేకంగా తీర్పిచ్చారు. దాని నుండి ఫెడరల్ కోర్టుకు వెళ్ళారు. ఫెడరల్ కోర్టు కూడా అమెరికన్ సుప్రీం ఫెడరల్ కోర్టు కూడా $1,00,000 ఫీజు వసూలు చేయడానికి వీల్లేదు అనేటటువంటి ఒక తీర్పునిస్తే మళ్ళా ఇప్పుడు ఏం చేశారు, దొడ్డిదారిన ఇంకొక మార్గం ద్వారా ఈ $1,03,265 వసూలు చేసేటటువంటి ఇంకొక కార్యక్రమాన్ని, అంటే భారతదేశంలో కూడా ఎప్పుడన్నా సింగిల్ బెంచ్ తీర్పిస్తే ఫుల్ డబుల్ బెంచ్కి వెళ్ళినట్టు, ఫుల్ బెంచ్కి వెళ్ళినట్టు అక్కడ కూడా సుప్రీం ఫెడరల్ కోర్టు, అమెరికన్ సుప్రీం ఫెడరల్ కోర్టు తీర్పిచ్చినప్పటికి కూడా మళ్ళా ఒకసారి H1B వీసాల విషయంలో ఫీజు పెంచేటటువంటి ప్రతిపాదన తీసుకొచ్చాడు. అయితే ఈ ప్రతిపాదన వల్ల భారతదేశానికి వచ్చేటటువంటి నష్టం ఏంటి అనేటటువంటి ఒక చర్చ జరుగుతుంది. చాలా నష్టం జరుగుతుంది. ఎందుకు నష్టం జరుగుతుంది అని అంటే అసలు ఎందుకు అమెరికా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఫస్ట్ దాన్ని, తర్వాత భారతదేశానికి ఎట్లా నష్టం జరుగుతుంది అనే 2 అంశాలు చూడాలి మనం. 2 కోణాలు ఉన్నాయి దీంట్లో. ఒకటి ఏంటంటే ఈ డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ మెయిన్ స్లోగన్ ఏంటి అని అంటే అమెరికా ఫర్ అమెరికన్స్, అమెరికా ఫర్ అమెరికన్స్. అంటే అమెరికా అనేది అమెరికా కోసమే, ఇతర దేశాల నుంచి వలసలు వచ్చేటటువంటి వాళ్ళు అమెరికన్ల ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారు, అమెరికన్ ఉద్యోగాలను కొల్లగొడుతున్నారు, కాబట్టి వలసలకు అడ్డుకట్ట వేయాలి అనేటటువంటి ఒక నిర్ణయం వాళ్ళు తీసుకున్నటువంటిది. దాంతోపాటు లాస్ట్ టైం H1B వీసాలకి $1,00,000 ఫీజు పెంచుతున్నప్పుడు, దరఖాస్తు ఫీజు పెంచుతున్నప్పుడు అక్కడ అమెరికన్ కామర్స్ సెక్రటరీ హోవార్డ్ లుట్నిక్స్ ఒక మాట అన్నాడు, మీకు గుర్తు చేస్తున్నాను రోజా గారు. ఆ లుట్నిక్స్ ఏమన్నాడంటే అడ్డమైనటువంటి చెత్త ఇతర దేశాల నుంచి అమెరికాలో డంప్ కాకుండా ఈ నిర్ణయం తీసుకున్నామన్నాడు. అది ఎవరిని ఉద్దేశించి అన్నాడు? పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటి అంటే అక్కడ అమెరికాలో ఒక రేడియో వ్యాఖ్యాత అమెరికన్ జన్మతా పౌరసత్వం పైన ఒక వ్యాఖ్య చేశాడు. ఏం చేశాడు అని అంటే
ల్యాప్టాప్ విత్ గ్యాంగ్స్టర్స్ అన్నాడు. అంటే భారతదేశం నుంచి ల్యాప్టాప్ పట్టుకొని అమెరికాకు వస్తున్నటువంటి వాళ్ళని గ్యాంగ్స్టర్స్ అని వర్ణించాడు. ఈ రెండు వ్యాఖ్యలు కనుక మనం చూస్తే ఎవరిని ఉద్దేశించి అన్నారు అనేటటువంటి విషయం చాలా స్పష్టమైపోతుంది. అది భారతదేశం నుంచి అమెరికాకి వర్క్ వీసా పైన వెళుతున్న వాళ్ళు, భారతదేశం నుంచి ఎడ్యుకేషన్ వీసా పైన వెళుతున్నటువంటి వాళ్ళు, అంటే H1B వీసా ద్వారా పోతున్న వాళ్ళు, F1 వీసా ద్వారా పోతున్నటువంటి వాళ్ళని ఉద్దేశించి ఈ మాటలు అన్నారు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. అయితే ఎందుకు మనకి ఇబ్బంది ఏంటది అని అంటే, ఫస్ట్ మనకు వస్తున్న ఇబ్బంది ఏంటంటే ఈ H1B వీసాలు రెగ్యులర్ క్యాప్ ఎంత ఉంటుంది, ప్రతి సంవత్సరం 65,000 పర్మిట్ చేస్తారు. F1B వీసాలని ఏమంటారు దాన్ని, అది మాస్టర్ క్యాప్ అంటారు దాన్ని. దానికి ఎంత పర్మిట్ ఉంది, 20,000 ఉంది. అంటే హోల్సేల్ గా, అంటే అమెరికాకి అటు పని కోసం కానీ ఎడ్యుకేషన్ కోసం కానీ వెళ్ళేటటువంటి వాళ్ళు 85,000 అనేది ఒక క్యాప్ ఉంటుంది ప్రతి సంవత్సరం అనేది మనకు తెలుసు. అయితే 85లో ఎక్కువగా ఎవరు ఉపయోగించుకుంటున్నారంటే ఇండియా నుండి వెళ్ళేటటువంటి వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. అరౌండ్ 71% ఆర్ గెటింగ్ ద వీసా ఫ్రమ్ దీస్ టూ ఫ్రమ్ ఇండియా. 71%. నెక్స్ట్ ఫాలోడ్ బై ది చైనా 12%. అంటే ఎక్కువ ఎవరికి ఇబ్బంది కలుగుతుంది, ఈ $1,03,265 కి H1B వీసా ఫీజు పెంచితే ఆబ్వియస్లీ ఇండియా నుండి అమెరికాకి పని కోసం వెళ్లే వాళ్ళపైన, ఇండియా నుండి అమెరికాకి ఎడ్యుకేషన్ కోసం వెళ్ళేటటువంటి వాళ్ళపైన భారం పడుతుంది, వెళ్ళటం ఇబ్బంది అవుతుంది అనేది ఇక్కడ ఉన్నటువంటి చాలా ప్రధానమైనటువంటి అంశం. అయితే అక్కడ అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు వ్యతిరేకిస్తున్నది ఎందుకు, వాళ్ళు ఇండియా నుండి వచ్చేటటువంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. అమెరికన్ గవర్నమెంట్ ని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, ట్రంప్ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారు. ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే, మన ఇండియా నుండి వెళ్ళేటటువంటి టెక్నోక్రాట్స్ కానీ, ఇంజనీర్స్ కానీ, రిసెర్చర్స్ కానీ వాళ్ళు చీపెస్ట్ గా లభ్యమవుతారు. అమెరికన్స్ కంటే తక్కువ వేతనాలకు పనిచేస్తారు కాబట్టి మళ్ళీ క్వాలిఫైడ్